చైనా దేశంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. తూర్పు ప్రావిన్స్ పాండాంగ్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. అయితే ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియలేదని అధికారులు చెబుతున్నారు. అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫిలడెల్ఫియాలోని ఫెయిర్మౌంట్ పార్కులో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మెమోరియల్ డే సందర్భంగా ఈ ప్రాంతంలో జన సంచారం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:30కు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 2 మైనర్లు ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది గాయపడ్డారు. కాగా కాల్పులకు దారి తీసిన కారణాలను అధికారులు వెల్లడించలేదు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.